హలో ఎవరివన్, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దీపాలు పెడదామని చీకటి మొక్కన 4:30కి అయితే లేసాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇలా పూజ కంప్లీట్ చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని దీపాలు పెడుతున్నాను. మీరు పూజ చేశారా చేయలేదా కామెంట్ అయితే పెట్టండి. అందరికీ ముందుగా మరొకసారి అందరు బాగుండాలని నేను కోరుకోవచ్చు. దీపాలు పెడుతుంటే కరెంటు పోయిందండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళైతే దీపాలు పెట్టి కంప్లీట్ చేసుకోవాలి. దీపాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. మీరు గుడికి వెళ్ళి దీపాలు పెట్టారా పెట్టలేదో కామెంట్ అయితే చేయండి. మా ఊరి దగ్గర పిల్లమారి ఫేమస్ గుడి, పాతకాలటి శివాలయాల గుడి పిల్లమారి, అందరికి ఎరిగి ఉంటుంది. సూర్యాపేట దగ్గర మస్తు ఫేమస్ గుడి అయితే. పూజలు బాగా జరుగుతాయి ఇక్కడ. ఇంకా మహాశివరాత్రికి అయితే ఇంకా ఫుల్ ఫేమస్. చాలా చుట్టుపక్కల ఉన్న ఊర్లు చాలా మంది వస్తారు ఇక్కడికైతే, మా ఊరి గుడికి. అంటే మా ఊరికి పిల్లమారికి ఒక 5 కిలోమీటర్ డిఫరెంట్ అంతే. మా పాప కొంచెం స్లో మోషన్లో తీసింది వీడియో. దీపాలు పెట్టాక పిల్లలైతే రెడీ అవుతారు. నేను రెడీ అయ్యి మా వారు పిల్లలు కలిసి మేము టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడైతే 5 అవుతుంది టైం. నైట్గా చీకటి మోగాను. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా. ప్రస్తుతం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని నేనైతే ఇలా రెడీ అయ్యాను. చూడండి, ఏదో కొంచెం వీడియో తీయాలని వీడియో తీసుకున్నాను. వీడియో తీసేసుకొని కొంచెం అయితే ఇలా రెడీ అయ్యాను. నా శారీ ఎలా ఉందో కొంచెం చెప్పండి మీరు. జోళ్ళు, ఇది మా అమ్మ దండ, ఇది పిల్లమారి శివాలయాలు కూడా చూడండి ఎంత డెకరేషన్. మాది లేట్ అయింది, రెడీ పిల్లలు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 6 అయింది. కొంచెం తెల్లారింది అనమాట. గుడికి ఇలా ఎంటర్ అవుతున్నాం మేము. మస్తు పబ్లిక్ ఉంటారండి. ఎప్పుడైనా అక్కడ పైన పెట్టేది చూడండి ఎంత క్యూ కట్టారో చూడండి. పూజ అయితే మేము ఇలా ఇదిగో ఇక్కడ పెడతాం శివుని దగ్గర. అయితే పక్కన ముగ్గు వేస్తున్నాను. నేను నిలబడలేను, అందువల్ల నిలబడే పక్కన దీనికి అందరూ పెడుతున్నమాట. ముగ్గులు అయితే వేసుకొని పసుపు కుంకుమ చల్లుకోవాలి. ఇంట్లో కానీ ఈసారి మా వారే పూజ చేశారు, నేను ఓన్లీ ముగ్గు పెట్టాను. ముగ్గు పెట్టి అన్నీ డెకరేట్ చేసి మా వారికి ఇచ్చాను. మా వారు మా పిల్లలే కంప్లీట్ చేస్తారు పూజ.
నేనైతే మళ్ళీ మంచిగా వీడియో తీస్తున్నాను. నా వారి పిల్లలు 365 ఒట్లు. మా పిల్లకొటి, మా పాపలు ఇద్దరు, మా వారు మేము ఇద్దరు, నా 4 ముట్టించాము. మళ్ళీ ఉసిరికాయ తోటి ముట్టిస్తే ఇంకా చాలా మంచిదని ముట్టించాము. పిల్లలతో ముట్టిస్తుంది మా వారు. మా పాపకైతే ఇంకా టెడ్డీ పేరు గుడి కనపడితే టెడ్డీ పేరు కావాలంటుంది. టెడ్డీ పేర్లు ఇంట్లయితే వచ్చి ఉన్నాయండి, అయినా ఊరుకోరు. కావాల్సిన మారం చేస్తుంది, గోల పెడుతుంది. పూజ కంప్లీట్ అవుతుంది. మా వారు హారద్దామని రెడీ అవుతుంది. మా పూజ అయితే ఇలా అయింది. మీరు ఎక్కడ దీనికడ పెట్టారో దీపాలు, మీరు మీకు తెలిసైతే, నాకు తెలిసిన, నన్ను కాంటాక్ట్ తెలిసిన వారైతే పిల్లమారి గుడికి వచ్చారో రాలేదో కొంచెం కామెంట్ చేయండి. ఇలా నేను బియ్యం పెడితే కూడా కుందులు చేశాను, అవి నేను చేసినవి ప్రమిదలు. పూజ అయితే కంప్లీట్ అయింది. వెళ్దామని కొంచెం గుడి లొకేషన్ తీస్తున్నాను. నేను మా వారి పిల్లలు కలిసి 2 పిక్స్ తీసుకున్నా, ఫొటోస్. నా శారీ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి, ఓకేనా?